34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన ఎదురుకు పిలిచి తన వెంబడించుకోరు వారు తనను తాను ఏం వేసుకోవాలట? సిలువను, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుకోవాలి. చాలండి. ఈ రోజున ఉపవాసం అండి 40 రోజులు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి గృహంలో జరుగుతుందిగా మాస్టర్ గారు. ఏ గృహాలు ఇప్పుడు ప్రార్థన జరిగి చేతులు ఎవరిలో ప్రయత్నం జరిగి ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే మీరు మీ గృహాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, లేదా మీరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు కానీ, లేదా మీ విశ్వాస జీవితంలో కానీ మీరు చేయవలసిన పని, ముఖ్యంగా ఈ 40 రోజుల్లో మనం అనుసరించాల్సిన విధానం ఏమిటి అంటే సిలువను ఎత్తుకొని వెంబడించాలి. మేమందరము విశ్వాసమే అన్నవాళ్ళు ఎంతమంది చేతులు? మీ అందరూ విశ్వాసమే. మీరెవరు విశ్వాసం కాదా? ఎదురు చేతిలో గడిగా మీరందరూ విశ్వాసమే. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సర్వలోకంలోకి వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించి సర్వజనులను నా శిష్యులుగా చేయమన్నాడు. ఇక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు, ఇక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు, ఇక్కడ ఒక శిష్యురాలు ఉంది. అంటే మీ ముగ్గురిమే శిష్యులుగా చేస్తే మరి మీరు పర్లోకం వెళ్ళొద్దా? పోవద్దా? ఖచ్చితంగా పోవాలి. అంటే మీరు యేసుని వెంబడించే వారు మాత్రమే పరలోకం చేర్చబడతారు. చెప్పలు కూడా ఈ అధ్యయన సమయంలో ఎవరైతే మీ చెట్టు 3 క్రియలు చేస్తారో వాళ్ళు యేసుని వెంబడించేవారు. సహజంగా సిలువ లేదు కదా. సిలువ అనేది ఎట్లా ఉంటుందండి? ఆకారం ఒకసారి పైకి రామా. సిలువ ఆకారము నేను పూలాలో చూపిస్తాను. చదువు పెట్టి నిలబడి పై సిలువ ఎట్లా ఉండదో అట్లా నిలబడి. ఏమో ఒక సిలువ అనుకుందాం. మీ సిలువను వెంబడించాలంటే జీవం ఎత్తుకుని వెంబడించాలి. రేపు నుంచి మీరు సిలువ ఎత్తుకునే వాళ్ళు ఉండాలంటే ఎక్కడేమో కనబడితే ఆ బుధాలు వేసుకుని నడుస్తూనే ఉన్నాడు. అట్లా వెంబడించేవారు ఉండాలి. ఓకేనా? అయితే ఈ సిలువ అనేది 2000 సంవత్సరాల క్రితం, ఈ 2000 సంవత్సరాల క్రితం దానికి అసలు విలువ లేదట. సిలువ అంటే ఒక మరణానికి విధించే ఒక గుర్తుగా ఉంచారట. ఒక మరణం చేసే వ్యక్తులు అంటే మరణంతో సంబంధమైనటువంటి శిక్ష చేసిన వారిని సిలువ వేసి శిక్ష చేసేవాళ్ళట. అంతేగాని సిలువకి విలువ లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు రక్తంలో సిలువ రక్తంలో సిలువ కాచి సిలువ మీద రక్తాన్ని కాచిన సమయాన్ని బట్టి ఆ రోజున ఆయన నుండి ఆయన చేసిన క్రియను బట్టి ఆయన మోసిన సిలువను బట్టి సిలువకి విలువ వచ్చిందని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే ఆ తర్వాత సిలువకి మరణానికి గుర్తుగా మనం ఎక్కడ చూపించలేదు. సిలువ అంటే క్రైస్తవునికి గుర్తుగా చూపించారు. చెప్పబడి దేవుని అలాంటి సిలువ ఇక్కడ శిరస్సు అనేది పరలోకానికి సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి. ఈ కుడివైపు ఉన్నది ఏంటంటే దేవునికి నీతిమంతులుగా అనుసరించేవారుగా విశ్వాసాలకు సాదృశ్యం. ఎడమవైపు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ హస్తము ఎడమ వైపు భాగము దేనికి సాదృశ్యం? అన్యులకు సాదృశ్యం, దేవుని తెలియని వారికి సాదృశ్యం. కానీ దేవుడు అందరికీ ప్రభువే ఉన్నాడు. అవునా కదా? అందరికీ ప్రభు అంటే అందరికీ ప్రభువే. ఐగుప్తీయులకి ప్రభువే, అమెరికా వాళ్ళకి ప్రభువే, భారతదేశస్తులకి ప్రభువే. అందుకని ఈ చేతిని ఈ హస్తాన్ని దేవుడు అక్కడ సిలువలో చూపించాడు. ఇక కింద భాగం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఏదైతే ఆదాములో మనకు వచ్చిన శాపం, మనకు పాపం అప్పుడు బయటపడిందో ఆ శాపాన్ని విముక్తి కలిగించడానికి కింద భాగం ఈ సిలువ రక్తంలో కాల్చిన రక్తం వలన ఆ పాపం కొట్టివేయబడడానికి సాదృశ్యంగా ఉంది. ఇది సిలువలో ఉన్నటువంటి విలువ. ఈ రోజు ఈ సిలువని మీరు వెంబడించాలి. మీరు కుడివైపు నుండి వాళ్ళ ఉంటారా లేదా ఎడవైపు ఉంటారా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఏ వైపు ఉంటారనుకుంటున్నారు? ఇప్పుడు కుడివైపు ఉంటారా? మన వాళ్ళు చేతి చూపించండి. దేవుని స్తోత్రం. చప్పకొట్టి వైపు పరీక్ష గడిపి ఆ రోజు నుంచి సిలువ మోసిన తర్వాతనే ఈ సిలువకి విలువ వచ్చిందని. హల్లెలూయా. కూర్చో. కాబట్టి అలాంటి సిలువని మీరు ఎత్తుకొని మొయ్యాలి. ఎందుకంటే ఇంత విలువ సిలువకి వచ్చింది అని అంటే మీరు గమనించాలి. యేసు ప్రభు వాక్యం మనం చదువుతున్న వాక్యంలో ఎవరైతే యేసుని వెంబడిస్తారో వారు ఏం చేయాలట? సిలువను మోసుకుని వెంబడించాలి. బైబిల్ గ్రంథంలో ఆయన యేసు ప్రభు సిలువ మోసిన క్రమంలో 7 విషయాలు ప్రకటిస్తాడు. సహజంగా
యేసు ప్రభు సిలువలో ప్రకటించిన మాటలు 13 మాటలట. ఎన్ని మాటలు అండి? 13 మాటలు. ఎన్ని మాటలు ప్రకటించుకుంటాం? 7 ప్రకటిస్తాం. కానీ ఆ మిగతా 6 మాటలు మనకు అవసరమో అయినప్పటికీ 7 మాటల ప్రకారం ఎవరైతే వెంబడిస్తారో వారు పరలోకంలో చేర్చబడతారు కాక. కాబట్టి గమనించండి, మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? యేసుని వెంబడించే వారికి ఉండాల్సిన లక్షణము, యేసు వెంబడించే వారికి ఉండాల్సిన గుణము, యేసు వెంబడించే క్రియ ఏంటంటే క్షమించుడా. మొదటి మాట ఏముంటుందంటే బైబిల్లో, తండ్రి మీరేమి చేతులు చెప్పండి. అందరి మాట అందరి చేతులు ఎత్తుకుంటారు. తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరు ఎరుగు కనుక మీరు క్షమించము. చాలండి. ఎప్పుడు చేతులు మొట్టమొదటిగా మీరు హృదయాలలో ఉండాల్సిన క్రియ, యేసుని వెంబడించాలి మీరు అనుకుంటే, యేసుతో నడవాలని మీరు అనుకుంటే, పరలోకం చేర్చబడాలని మీరు అనుకుంటే కనుక మీరు ఉండాల్సిన లక్షణము, మీ హృదయంలో ఉండాల్సిన క్రియ ఏమిటో తెలుసండి? క్షమాపణ. అదేమో ఎవరు క్షమించాలో తెలుసండి? మన సైన్యం ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి చిన్న గొడవతో క్షమించాం, అవునా? మనం ఒక మాట బూతు మాట క్షమించాం. కానీ యేసు ప్రభు ఎవరు క్షమించారు తెలుసా? కొరడాలతో కొట్టిన వారిని, ముళ్ళ పెట్టిన వారిని, రక్తం కారేదాకా ఆయన ఇబ్బంది పెట్టిన వారిని, బల్యంతో పొడిచిన వారిని ఏమంటున్నాడు ఎరిగినా? తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు ఎరువురు కనుక. ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప క్షమాపణ భూమి మీద ఏ నరుడైనా చూపించాడండి. అందుకనే మనకు చూపించిన వెంబడించేవారు ఎలా ఉండాలి అంటే సిలువను మోసుకోవాలి, క్షమాపణను కలిగి ఉండాలి, క్షమాపణ క్రియ కలిగి ఉండాలి. అలాంటి వారు మాత్రమే పరలోకం చేర్చుకుంటారు. చదువుకుంటే భయపడుతున్నారు. కోపం ఉంటే, నీ పక్కింటి వాడి మీద కోపం ఉంటే, నీ ఎదురింటోడి మీద కోపం ఉంటే, నీ భర్త మీద కోపం ఉంటే, నీ భార్య మీద కోపం ఉంటే ఇప్పుడే క్షమించుదువుగాక. ఉందా ఎవరికైనా కోపం? నిజం చెప్పండి. దేవుని సన్నిధిలో మీ ఇంటి పక్కన మీద ఎవరిని కోపడి చేతులు, మీ భర్త మీద కోపడి చేతులు, అందరూ అబద్ధాలు ఆడుతున్నారు. 90% అబద్ధం ఆడుతున్నారు. కోపం లేకుండా ఉందా మీరు ఎవరైనా? ఏమావా ఉందావా? లేదు కదా? సరే, ఒక నిమిషం ఒక గట్టి కొట్టిస్తా, సరే ఒక కోపం వస్తే చూస్తా. ఇప్పుడే సిలువ మోసేవాళ్ళు కాదు చెప్తాను నీకు. నీ బిడ్డ ఉంది, వీడు ఉన్నాడా? ఈ పిల్లవాడిని తీసుకొచ్చి ఆ రోడ్డు మీద ఎండలో పెట్టి కాసేపు నుంచోబెట్టండి. తల్లి కోపం వస్తుందా చూద్దాం. వస్తుందా లేదా? ఏమా వస్తుందా? చూసావా? ఇప్పుడే చూడలేదు. ఏం వెంబడిస్తారండి క్రీస్తులతో? ఏం వెంబడిస్తారు చెప్పండి. కానీ అలా వెంబడించగలిగిన వారు మాత్రమే పరలోకం చేర్చబడతారు. కష్టపడబడితే అలాంటి క్రియ కష్టపడే క్రియ. యేసును వెంబడించాలి అనుకుంటే ఈ శిలువ ధ్యానం ముఖ్యంగా 40 రోజులు. మీకు తెలుసా ఈ 40 రోజులు అనేది ఎవరు మొదలు పెట్టారు? మొట్టమొదటిగా చెప్పండి. 40 రోజులు ఉపవాసం ఎవరు చేసింది? మోషే. గుర్తుపెట్టుకోండి, మోషే దేవుని సన్నిధిలో 40 రోజులు ప్రార్థన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆయన దేవుని సన్నిధికి వెళ్ళాడట. ఒక రోజంతా ప్రార్థన చేశాడట, దేవుడికి వెళ్ళే. 2 రోజులు ప్రార్థన చేసిండట, దేవుడికి వెళ్ళే. 3వ రోజు చేసిండట, దేవుడికి వెళ్ళే. 10 రోజులు చేసిండట, దేవుడికి వెళ్ళే. 20 రోజులు చేసిండట, దేవుడికి వెళ్ళే. 30 రోజులు చేసిండట, దేవుడికి వెళ్ళే. 40 రోజులు చేసిన తర్వాతనే దేవుడు ప్రసన్నుడే. చప్పలు 40 రోజులు ప్రార్థన చేస్తే నీ కష్టం తీర్చిపోబడుతుంది. 40 రోజులు ప్రార్థన చేస్తే నీ బాధలు తీరిపోతాయి. 40 రోజులు ప్రార్థన చేస్తే నీ కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి. అందుకోసం 40 రోజులు ప్రార్థన చేయాలి. మా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఎందుకోసం అంటే ఈ మధ్యాహ్న సమయంలో సమయం అరగంట సేపు వాక్యం చెప్తే ముద్దుగా పెట్టారు. ఎంతసేపు అండి? 45 నిమిషాలు వద్దంట, గంట వద్దంట. గంట చెప్పిన మళ్ళీ పిలవరట. అదే కదా ఈ పాస్ గారు ఎంతసేపు చెప్తారు? పాస్ గారు పాస్ గారు పిలుస్తారట. అంటే పాస్ గారు గంట అని చెప్తారట. అంతేనా? 40 నిమిషాలు భారతదేశ ఇరిగేట్ శక్తి 45 మినిట్సే. గుర్తుపెట్టుకోండి మాట. 40 నిమిషాల తర్వాత ఎవరు చెప్పినా కానీ మీ మైండ్ పక్కకు వెళుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు అర్థం చేసుకొని చూడండి. 45 మినిట్స్ భారతదేశ ఒక మనకున్నటువంటి మనసుకి, మన బ్రెయిన్కి వినికిడి శక్తి 45 మినిట్సే. దాన్ని దాటిందంటే ఆయాసమే. కొంచెం మంచి మెసేజ్, కొంచెం మంచిగా నవ్వించుకుంటే చెప్పగలిగి, కొంచెం ఆనందపరచుకుంటే చెప్పగలిగిన గంట సేపు అయింది. గంటగంట దాటి కష్టపడదు. కాబట్టి గమనించండి, మా జీవితంలో 2006 సంవత్సరం జరిగిన సంఘటన మీరు చెప్తే జాగ్రత్తగా
విజయవాడ వేసాము. అప్పుడు నేను దేవుళ్ళకి రాలేదు. అది చూడండి నామవాడతాం. జగిత్యాలలో ఇదే జగిత్యాల. మన జగిత్యాల మీకు ఎదికేనా? మన జగిత్యాలనే. అదే జగిత్యాలలో విజయలక్ష్మి థియేటర్ దగ్గర ఉండేవాడు. అక్కడ అంటే నేను పోలీస్ స్టేషన్ డ్యూటీ చేస్తుండేవాడిని. అక్కడ చేస్తున్నప్పుడు మా భార్య సవిత మా ఉపవాసం ఉండేది, 40 రోజులు ఉపవాసం. అప్పుడే తెలిసింది నాకు 40 రోజులు ఉపవాసం ఇంత బాగుంటుందా అని. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ జీవితాల్లో కూడా ఈ కార్యం జరుగును గాక. ఈ వాక్య ప్రకారం కనుక, ఈ మాట ప్రకారం, ఈ సాక్షి ప్రకారం జీవిస్తే తప్పకుండా మీ కుటుంబాలు గొప్ప అద్భుతాలు దేవుడు చేయబోను గాక. కాబట్టి గమనించండి, ఇక్కడ 40 రోజులు ఉపవాసం చేస్తుంది. మా పెద్ద కుమారుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ర్యాంక్ రాలే, MBBS కోసం రాస్తున్నాం, రాలే. రెండు లాంగ్ టర్మ్ వేసినాం. లాంగ్ టర్మ్ వేసేసరికి అప్పుడు 40 రోజులు ఉపవాసం స్టార్ట్ అయినాయి. నా భార్య ఉపవాసం చేస్తుంది. ఆ సంవత్సరం నేను మొట్టమొదటిసారిగా ఉపవాసం ఉండడం మొదలుపెట్టినా. అదే మొదటిసారి. ఎందుకంటే ఆశ, నా కొడుకు డాక్టర్, MBBS డాక్టర్ అవ్వాలని ఆశ. ఆమె ప్రార్థన చేస్తున్నాను, చేస్తున్న సంగతం చేస్తుంది. విజయవాడ పంపించిన. ఒక 10 రోజుల ముందు పిల్లవాడి దగ్గర నుండి రోజు ఏదైనా డైట్ ఇస్తుంటే కొంచెం హెల్తీగా ఉంటాడు, ఎగ్జామ్ మంచిగా రాస్తుంది పంపించిన. 3 రోజుల ముందు నేను పోయినాడు. విజయవాడ పోయిన తర్వాత కాలేజీ పోయినా, ప్రిన్సిపల్ గారిని అడిగిన, విజయారావు బెలమైన ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మీ అబ్బాయికి MBBS రాదు. ఇట్లనే అన్నాడు అంతే. మీ అబ్బాయికి MBBS రాదు. ఎందుకు సార్ అంటే, మీ అబ్బాయి 7వ సెక్షన్లో ఉన్నాడు సార్, మీ అబ్బాయికి ఆడ వస్తుంది MBBS. ఫస్ట్ సెక్షన్లో ఫస్ట్ ట్రాక్ టీమ్ ఒకటి ఉంటుంది, ఆ ట్రీట్ ఉన్న వాళ్ళకి మాత్రం MBBS వస్తుంది అన్నాడు. అనేసరికి మనసులో బాధ. ఫస్ట్ ఇంప్లిమెంట్ అయిపోయింది, లాంగ్ టర్మ్ చేంజ్ చేస్తున్నాము, అయినా సరే మనసులో బాధ. ఇంటికి వచ్చినాము, ఇంటికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాము. ఎగ్జామ్ రోజు వచ్చేసింది. నేను సవిత, మా పెద్ద కుమారుడు, ఇంకొక సిస్టర్, మేము 4 మోకరించి ప్రార్థన చేస్తున్నాము. చేస్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాటతో మాట్లాడాడు. 40 కీర్తనలు మొదలు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఎవరైనా చదవండి ఆ మాట. కీర్తన 40 అధ్యాయం మొదలు వచ్చినాం. నేను సహనంతో కనిపెట్టుకుంటుంది. చదవండి మొదలుగా 40 అధ్యాయం మొదలు వచ్చినాం. ఇంతసేపు యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుంది. ఆయన నాకు చెవి యొక్కి నా మొర ఆలకించిన చప్పలు పడితే భయపడుతున్నట్టుగా ఈ వాగ్దానం కళ్ళు మూసుకున్నా ప్రార్థన చేస్తున్నా గోడ మీద ఈ మొహం కనబడుతుంది. మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా మళ్ళీ గోడ మీద మాట కనబడుతుంది. ఇదేంటి? ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాను, 40 రోజులు ఉపవాసంలో ఉన్నాను, గోడ మీద అక్షరం పడుతుంది అనుకున్నా. దేవుడు మాట్లాడే విధానము గోడ మీద కనబడుతుంది. ఆ రోజు నాకు మొట్టమొదటిసారి తెలిసిన తర్వాత అనుకున్నా, సంతోషంగా ఏడ్చుకుని ప్రార్థన చేశాము. లేచే నాన్న నీకు ఖచ్చితంగా MBBS చూపిస్తున్నా అని చెప్పిన. ఎగ్జామ్ తీసుకుని పోయినా, ఆ ఎగ్జామ్ రాసాడు, బయటకు వచ్చాడు. ఎలా రాదురా? బ్రహ్మాండంగా రాశాడు డాడీ అన్నాడు. ఆ ప్రిన్సిపల్ ఏమన్నాడంటే, మీ అబ్బాయికి 80 మార్కులు కంటే ఎక్కువ రావట్లేదు, 120 మార్కులు వచ్చిన మాత్రం MBBS చూపిస్తున్నాడు. వచ్చేసరి జగిత్యాల ఇదే ఇంట్లో మళ్ళీ మార్కులు ఇచ్చాం. 1 మంత్ అయిపోయింది. 2 days లాస్ట్ రోజుకి వచ్చేసాం. 2 రోజులు అయితే 2 days అయిపోతాయి. ఆ రోజు మళ్ళీ మాకు రిజల్ట్ రోజు మాకు నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు రిజల్ట్ కోసం ఫోన్ చేస్తే 129 మార్క్స్ వచ్చినాయి. 129 మార్క్స్ వచ్చినాయి. మీకు తెలుసా తెలియదు సహోదరి? అసలు అదే అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత నేను సంతోషంతో ఉన్నప్పుడు ప్రిన్సిపల్ ఫోన్ చేశాడు నాకు. ప్రిన్సిపల్ సార్ మీ అబ్బాయికి MBBS సీట్ వచ్చేస్తుంది సార్. ఆయన ఏమన్నాడు? ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? 550 మంది క్యాంపస్లో మీ అబ్బాయికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు కొట్టాడు సపోర్ట్ గట్టిగా, ఇప్పుడు కొట్టాలి గట్టి సపోర్ట్. ఇది కదా కార్యం అంటే, ఇది కదా ఉపవాసం అంటే, ఇది కదా 40 రోజులు ఉపవాసం అంటే, ఇది కదా దేవుని కార్యం అంటే. అప్పుడే దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలలో దేవుని సొంతం చేయలుగాక. చేయాలి. ఎలా చేయాలంటే మనం ఏం చేయాలి? 40 రోజులు ఉపవాస ప్రార్థన అనుసరించాలి. ఆ ప్రార్థనలో యేసుని వెంబడించాలి. ఎలా అంటే క్షమాపణ గ్రహణంతో, ఎలా అంటే అది వారిని అందరూ క్షమించుకుంటూ, ఎలా అంటే నీ తల్లిదండ్రులు గౌరవించుకుంటూ, ఎలా అంటే నువ్వు రక్షణకు నడిపించు.